విక్రమార్కుడు ఒక రాజు. తన పరిపాలనలో ప్రజలందరూ సంతోషంగా ఉండేవారు. ఒకరోజు ఆ రాజు దగ్గరకు ఒక సన్యాసి వచ్చాడు. ఆ సన్యాసిని రాజు ఎంతో గౌరవంగా ఆతిథ్యం ఇచ్చాడు. రాజు అతని సంస్కారానికి మెచ్చి సన్యాసి ఒక పండు ప్రసాదించాడు. కాని ఆ పండును ఏమి చేయాలో చెప్పలేదు. ఏమి చేయమని? రాజు ఆ పండును దాచిపెట్టమని ఇచ్చాడు. ఇలా రాజు దగ్గర రోజు ఆ సన్యాసి వచ్చి పండు ఇచ్చి వెళ్ళేవాడు. అలానే రాజు వాటిని దాచిపెట్టమని మంత్రికి ఇచ్చేవాడు. ఒకరోజు సన్యాసి వచ్చి పండు ఇచ్చాడు. దాన్ని రాజు మంత్రికి ఇస్తుండగా అక్కడున్న ఒక కోతి ఆ పండును లాక్కొని తినాలని ప్రయత్నించింది. అప్పుడే ఆ పండు నుంచి వజ్రాలు రాలాయి. అది చూసి ఆశ్చర్యపోయిన రాజు వెంటనే ఆ పండ్లన్నింటినీ తెప్పించి పగులకొట్టించాడు. అందులో అన్ని పండ్లలోనూ వజ్రాలు వచ్చాయి. అప్పుడు రాజు సన్యాసి వైపు తిరిగి నమస్కరించాడు. దేవా, మీరు నాకెంతో విలువైన వాటిని ప్రతిరోజు ఇస్తున్నారు కదా. నా నుండి మీరు ఏమి ఆశించగలరు? ఎలాంటి ప్రతిఫలం ఆశిస్తారు? నేను మీకు ఎలాంటి సేవ చేయగలను అని అడిగాడు విక్రమార్కుడు. సన్యాసి అప్పుడు అసలు విషయాన్ని చెప్పడం మొదలుపెట్టాడు. రాజా, నేను నా తపస్సులో భాగంగా ఒక దీక్ష చేస్తున్నాను. దానికి నాకు నీలాంటి పరాక్రమ, ధైర్యం, సాహసం ఉన్న నీలాంటి వీరుడి సహాయం అవసరం ఉంది. నీవు నాకు సహాయం చేయగలవని ఆశించి ఇదంతా చేశాను. అప్పుడు రాజు విక్రమార్కుడు సన్యాసి అడిగిన సహాయానికి ఒప్పుకుని అడిగాడు, నేను మీకు ఎలాంటి సహాయం చేయగలను అని. సన్యాసి చెప్పాడు, రాజా, నీవు వచ్చే పౌర్ణమి రోజు రాత్రి ఆయుధాలతో పాటు ఒంటరిగా నేను చెప్పిన చోటుకు రావాలి అని. అది వినిపించిన రాజు సందేహంతో అక్కడికి వచ్చి ఏమి చేయాలి అని అడిగాడు. అప్పుడు సన్యాసి ఇలా చెప్పాడు, ఇక్కడికి కొన్ని మైళ్ల దూరంలో ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది. ఆ మర్రి చెట్టు కొమ్మకు శవం వేలాడుతూ ఉంటుంది. ఆ శవాన్ని నేను తపస్సు చేసే చోటుకు తీసుకురావాలి అని. దానికి రాజు అంగీకరించాడు. ఆ తపస్సు చేసే ప్రదేశానికి వెళ్లడానికి రాజు విక్రమార్కుడికి కొన్ని గుర్తులు చెప్పి ఆ సన్యాసి వెళ్లిపోయాడు. ఆ రోజు రాత్రి వచ్చేసింది. రాత్రి కాకనే రాజు విక్రమాదిత్యుడు కత్తి పట్టుకుని ఒంటరిగా ఆ సన్యాసి తపస్సు చేసే చోటుకి చేరుకున్నాడు. సన్యాసిని అడిగాడు, ఆ మర్రి చెట్టు ఎక్కడుంది? నేను అక్కడికి వెళ్లి ఏమి చేయాలి అని. సన్యాసి ఆ రాజుతో ఇలా చెప్పాడు, ఇక్కడికి దక్షిణంగా సుమారు 6 మైళ్ల దూరంలో పెద్ద మర్రి చెట్టుకు వేలాడుతున్న శవాన్ని నువ్వు ఇక్కడికి తీసుకురావాలి. వస్తూ ఆ శవం నిన్ను పలకరిస్తుంది, మాటలాడడానికి ప్రయత్నిస్తుంది. అది విని ఆశ్చర్యపోయిన రాజు, శవం మాటలాడటమంటే అని అడిగాడు. అప్పుడు ఆ సన్యాసి ఇలా చెప్పాడు, అది సాధారణ శవం కాదు, ఆ చెట్టు మీద బేతాళుడు ఉంటాడు. నువ్వు శవాన్ని భుజానికి ఎత్తుకాగానే బేతాళుడు ఆ శవాన్ని ఆవహిస్తాడు. ఆ బేతాళుడు నిన్ను ఎన్నో ప్రశ్నలు వేస్తాడు. నువ్వు వాటికి బదులు చెప్పకు. నువ్వు ఏమైనా మాట్లాడితే ఆ శవంలోని బేతాళుడు వెనక్కి పారిపోతాడు. ఆ బేతాళుడే నా తపస్సుకు ఆటంకం కలిగిస్తున్నాడు. నువ్వు వాడిని నెత్తిమీద పెట్టుకుని మౌనంగా వచ్చి చేరవలసినది. అప్పుడే నా తపస్సుకు భంగం చేసేవారు ఎవరూ ఉండరు. అప్పుడు రాజు విక్రమాదిత్యుడు మర్రి చెట్టు వైపు బయల్దేరాడు. అలాంటి భీకరమైన అడవి దాటుకుని ఆ మర్రి చెట్టుని చేరుకున్నాడు. అక్కడ వాతావరణం భయంకరంగా ఉంది. అటుగా పాము, నక్కలు, తోడేళ్ల అరుపులు, గుడ్లగూబలు ఉన్నాయి. వాటికన్నా భయంకరంగా ఉన్న మర్రి చెట్టు వైపు చూశాడు. ఆ చెట్టు కొమ్మకు శవం వేలాడుతుండింది. రాజు చెట్టెక్కి శవానికి కట్టేసి తీయడానికి ప్రయత్నిస్తున్నాడు తన కత్తితో. అప్పుడే ఆ శవం మాట్లాడటం మొదలుపెట్టింది. దాన్ని పట్టుకునే ప్రయత్నం చేస్తే అది మళ్లీ దాని కట్టేసిన చోటుకు వెళ్లిపోతుంది. ఆ శవానికి బేతాళుడు ఆవహించినట్టు అర్థమైంది. అప్పుడే ఆ శవాన్ని తలమీద పెట్టుకుని కత్తితో తీయడానికి కష్టపడుతూ దాన్ని బంధించి తలమీద పెట్టుకుని నడవసాగాడు. అప్పుడు శవంలో ఉన్న బేతాళుడు రాజా అని పిలిచాడు.
విక్రమార్కుడు ఏమి మాట్లాడకుండానే మౌనంగా ఆ శవాన్ని భుజానేసుకుని నడుస్తున్నాడు. తరువాత బేతాళుడు ఇలా అన్నాడు, రాజా విక్రమార్క, ఈ అడవిలో దారిలో సమయం కష్టంగా తెలియకుండానే నేను నీకు ఒక కథ చెబుతాను, సరేనదా అని అన్నాడు. రాజు ఎలాంటి సమాధానం ఇవ్వకుండానే మౌనంగా వెళ్తున్నాడు. మళ్ళీ బేతాళుడు ఇలా అన్నాడు, రాజా, నేను నీకు కథ చెప్పాక నిన్ను ఒక ప్రశ్న అడుగుతాను. నీకు సమాధానం తెలిస్తే చెబితేనే నీ తల వేరు ముక్కలు అవుతుంది. జాగ్రత్తగా విను, కథ మొదలు పెడతాను అని గంభీరంగా అన్నాడు. అలా అని కథ చెప్పడం మొదలుపెట్టాడు బేతాళుడు. రాజు విక్రమార్కుడు కథ వింటూనే మౌనంగా నడుస్తూ వెళ్తున్నాడు. శోభావతి అనే రాజ్యం ఉండేది. దానిని యశకేతుడు అనే రాజు పరిపాలించేవాడు. అతను దేవ రాజకీయ భక్తి కలవాడు, అంతేకాకుండా గొప్ప రాజకీయవేత్త కూడా. తన గూఢచారుల ద్వారా ఇతర దేశాల రహస్యాలను సేకరించేవాడు. సమాచారం తెచ్చిన వారికి విలువైన బహుమానాలు ఇస్తేవాడు. ప్రజలందరికీ రాజు మరియు రాజు చేసే పరిపాలన అంటే చాలా ఇష్టం. రాజు పరిపాలనలో ప్రజలందరూ సంతోషంగా ఉండేవారు. ఆ రాజ్యానికి పొలిమేరలో కాళీమాత గుడి ఉంది. అక్కడ ప్రతి సంవత్సరం తప్పకుండా జాతర చేసేవారు. ఆ గుడి ఎదుట కోనేరు ఉంది. ఆ గుడికి వచ్చిన ఆడవారు అందరూ ఆ కోనేరులో స్నానం చేసి కాళీమాతను పూజించేవారు. అలాంటి ప్రదేశంలో ఒకసారి ఉత్సవాల సమయంలో ఆడవారు ఆ కోనేరులో స్నానం ఆచరిస్తున్నారు. మరో దేశం వెళ్ళు దారిలో ఉన్న ఈ చోటుకి ధవళుడు అనే చాకలివాడు అక్కడ కోనేరులో స్నానం చేస్తున్న ఒక శ్రీవాణిని చూశాడు. అతనికి ఆ అందమైన సౌందర్యవతి మీద విపరీతమైన మోహం కలిగింది. ఈ అమ్మాయి నాకు భార్య అయితే కొంతకాలం కాపురం చేశాక నా దేహాన్ని బలి ఇస్తానని కాళీమాతకు మొక్కుకొని పూజలు అన్ని చేసి ఆమెను వెంబడించి ఇంటిని తెలుసుకొని తన ఇంటికి తిరిగి ప్రయాణం అయ్యాడు. తన వెళ్లిన పనినే మర్చిపోయాడు. ఆ అమ్మాయి మీద ప్రేమతో బెంగపడ్డాడు, కుంగి కృశించిపోయాడు. అతని తల్లి తండ్రి అతని పరిస్థితి చూసి అయోమయంలో పడిపోయారు. ధవళుడు మంచం పట్టేశాడు. అతని తల్లి తండ్రి భయంతో ఆరాటంతో అతనితో మాట్లాడారు. విషయం ఏమిటని అడిగారు. అతను ఏమి దాచకుండా మొత్తం చెప్పాడు. అతను తెలిపిన గుతులను పట్టుకొని అతని తల్లి తండ్రులు ఆ ఊరికి శోభావతికి వెళ్లి తెలుసుకోగా ఆ అమ్మాయిదే కూడా వారి కులమేనని తెలుసుకున్నారు. దానికి వారు సంతోషంగా ఆ అమ్మాయి తల్లి తండ్రులతో మాట్లాడడానికి వెళ్లారు. మా అబ్బాయి మీ అమ్మాయి మీద మనసు పడింది, అతనిని చాలా ఇష్టపడుతున్నాడు. ఈ సంబంధం మీకు ఇష్టమేనా అని అడిగారు. దానికి వారు కూడా అంగీకరించాము అని చెప్పారు ఆ అమ్మాయి తల్లి తండ్రులు. తొందరలోనే ఆ ధవళుడికి ఆ అమ్మాయికి వివాహం జరిగింది. తన భార్యతో స్వగృహానికి వచ్చి సంతోషంగా ఉండసాగాడు. కొన్ని రోజుల తర్వాత ధవళుడి బావమరిది అతని సోదరి చెల్లి ని చూడడానికి వచ్చాడు. అతనికి సోదరి అంటే ఎంతో ప్రేమ. అతను ధవళుడిని తన సోదరి నీ ఇంటికి అలాగే ధవళుడి వారి అమ్మ నాన్నలను కూడా అడిగాడు. వారు కూడా తీసుకెళ్లమన్నారు. ధవళుడు కూడా అభ్యంతరం లేకుండా తన వెంట తన భార్యతో కలిసి బయలుదేరాడు. వారు ముగ్గురు ప్రయాణం చేసి శోభావతి నగర పొలిమేరలు చేరుకున్నారు. ఆ కోనేరు ఆ పరిసరాలు చూడగానే ధవళుడికి తన మొక్కు గుర్తుకు వచ్చింది. వెంటనే వారిద్దరికి చెప్పకుండా గుడిలోకి వెళ్లి తన శిరస్సు తల నీ కాళీమాతకు బలి ఇచ్చాడు. బావ ఎటు వెళ్లాడు చూద్దాను అని బావమరిది బయలుదేరాడు. బావమరిది ఆ ప్రాంతం అంతా తిరిగి గుడి లోపలికి వెళ్లాడు. తల తెగి పడి ఉన్న బావని చూశాడు. అతనికి ఏమి చేయాలో తోచలేదు. అతను కూడా తల నరుక్కుని బావగారి పక్కకే పడిపోయాడు. తన సోదరుడు కూడా ఎంతకీ రాకపోవడంతో చివరికి అతని సోదరి వారిని వెతకడానికి వెళ్ళింది. వెతికి చివరికి కాళీమాత గుడికి చేరుకుంది. తన భర్త సోదరుడి తల మొండెం పక్కనే పడి ఉన్నాయి. అది చూసిన ఆ అమ్మాయి మొదట భయపడ్డది, తరువాత విపరీతంగా బాధపడింది. అలాంటి భయంకరమైన దృశ్యాన్ని చూసి తన కన్నీరు ఆపుకోలేకపోయింది. తన భర్త సోదరుడు లేని జీవితం తనకెందుకు అని అక్కడే ఊరి వేసుకుని చనిపోయింది.
అప్పుడు ఆ కాళికాదేవి ప్రత్యక్షం అయ్యి, ఓ యువతి, నీ పతి భక్తికి, సోదర ప్రేమకి ఎంతో మెచ్చితిని. నీలాంటి ఉత్తమ స్త్రీ అకాల మరణం చెందకూడదు. నీవు ఎందుకు చనిపోతావు? నీ భర్త సోదరుడి మొండెం తలను అతికించి వారిద్దరూ బ్రతుకుతారు అని చెప్పి మాయమైంది. వెంటనే అతి సంతోషంతో ఆనందదాయకమైన ఆ దేవి వరానికి ఆశ్చర్యపోతూ తన భర్త సోదరుడు తిరిగి జీవిస్తారని ఆశతో సంతోషంతో తండరపాటులో తన సోదరుడి శిరస్సు నీ భర్త మొండెంకి, భర్త శిరస్సు నీ సోదరుడి మొండెంకి అతికించింది. అపరిమితమైన ఆనందంలో కూడా కంగారు సహజమే కదా. వారిద్దరూ ప్రాణం వచ్చి లేచి కూర్చున్నారు. ఆమె వారిద్దరిని చూసింది. తన చేసిన తెలివి తక్కువ పనికి వెక్కి వెక్కి ఏడవసాగింది. వారిద్దరిలో ఎవరు తన భర్త, ఎవరు తన సోదరుడు అని తేల్చుకోలేక అయోమయంలో పడిపోయింది. ఈ కథ చెప్పిన బేతాళుడు రాజుతో, రాజా, వీరిద్దరిలో తన భర్త కాగలవారు ఎవరు, తన సోదరుడు కాగలవారు ఎవరు అని అడిగాడు. సకారణంగా కారణం చెప్పు అన్నాడు బేతాళుడు. సమాధానం తెలిసిన రాజు ఈ సమస్యను పరిష్కరించకపోతే అతని తల 1000 ముక్కలు అవుతుంది. సర్వేంద్రియాణం నయనం ప్రధానం, సర్వేంద్రియాణం శిరం ప్రధానం అని పెద్దలు చెప్పిన ధర్మం. నయనం, బుద్ధి ఉండేవి శిరస్సులో కనుక మనిషి గుర్తింపు అతని శిరస్సుతోనే అనడం సముచితం. కనుక పతి శిరస్సు కలవాడు ఆమె భర్త, రెండవవాడు ఆమె సోదరుడు అని చెప్పాడు విక్రమార్కుడు. బేతాళుడు అతని పరిష్కారానికి మెచ్చుకున్నాడు. కాని రాజు మౌనం భంగమైంది కనుక రాజు తలపై నుండి శవంలోని బేతాళుడు మళ్లీ వెళ్లి చెట్టుకు వేలాడసాగాడు.